Hi, hello everyone. Welcome to our channel Think Brief. Guys, please do like, share and subscribe to our channel for more videos. మీకు పీజీసెట్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మనకి లాస్ట్ థర్స్డే రోజు మనకి సీట్ అలాట్మెంట్ సీట్ వచ్చింది. సో 3rd సెప్టెంబర్ రోజు సీట్ అలాట్మెంట్ ఫీ అలాట్ అయింది. సో గైస్ నాకు చాలా వరకు కమెంట్ చేస్తారు లైక్ అక్క ఫీ ఎంత పే చేయాలని. మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తుంది. లైక్ కోర్స్ ఫీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కోర్స్ ఫీ ఇక్కడ 30K ఉంది అండ్ గ్రీన్ ఫండ్ 100 అని ఉంది. అండ్ టోటల్ అమౌంట్ టు బి పేడ్ రూపీస్ 1600. గైస్ మీకు టోటల్ అమౌంట్ టు బి పేడ్, మీ టోటల్ అమౌంట్ టు బి పేడ్ అని ఎంత ఉంటే మీకు 1600 ఉందా, 2000 ఉందా, 5000 ఉందా, అక్కడ ఎంత ఉంటే మీరు అక్కడ అంతా పే చేయాలి. లైక్ అది ఒక్కొక్క కాలేజ్కి మీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్లో ఇప్పుడు నాకు ఇక్కడ విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్ వచ్చింది. ఈ కాలేజ్లో 30K ఫీ ఉంది అండ్ 1600 వాళ్ళు పే చేయమంటారు. సో సెల్ఫ్ రిపోర్టింగ్కి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ 1600 పే చేస్తున్నాం. కొన్ని కాలేజెస్కి లైక్ సిబిఐటి, వాసవి కొన్ని వాటికి ఎక్కువ ఫీ ఉన్నప్పుడు మీకు లైక్ 20K 15K అలా మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అంతా చేయండి. మీకు ఇక్కడ కింద డౌన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గైస్. ఇన్స్ట్రక్షన్స్ అన్ని 1 by 1 మంచిగా లైన్లో చదవండి అండ్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు పే ఫీ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ కూడా అమౌంట్ చూపిస్తుంది. లైక్ 1600 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తారా, పాన్ కార్డ్ ఏటీఎం ఏ నెంబర్ ఎంటర్ చేస్తారా, డెబిట్ కార్డ్ నెంబర్, అవన్నీ డీటెయిల్స్ 1600 మీరు సెలెక్ట్ చేసిన తర్వాతనే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ ఎంత పే ఉంటే ఫీ పేడ్ అని ఎంత ఉంటే అంతనే పే చేయాలి. కొందరికి లైక్ అక్క మాకు 100 ఉంది పే చేయండి, లైక్ సేమ్ మీకు 100 ఉంటే 100 చేయండి, 500 ఉంటే 500 చేయండి. మీరు పే ఫీ దగ్గర మీకు ఎంత క్లిక్ చేస్తే అంత ఉంటుంది. గైస్ ఇన్ కేస్ మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలనుకున్నా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు సీట్ సేఫ్గా ఉంటుంది. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ ఇన్ కేస్ మీకు వచ్చిన కాలేజ్ ఇష్టం లేకపోయినా మీకు నచ్చకపోయి ఉంటే సెకండ్ కౌన్సిలింగ్ మీరు పెట్టుకోవచ్చు. బట్ ఎంటెక్లో మనకి సీట్స్ చాలా తక్కువ ఉంటాయి, రేర్ ఉంటాయి గైస్. కాలేజ్కి 15, 12, 11, 20 అలా ఉంటాయి. సో మీరు కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు గైస్ 70, 80, 50, 60 అలా చాలా పెట్టండి. కొంచెం ఎక్కువ ర్యాంక్ 4, 5, 3, 5, 2 అలా వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలేజ్ పెట్టండి. ఎందుకంటే నాకు చాలా వరకు కమెంట్ చేస్తారు అండ్ నేను చూశాను 100, 1200 వచ్చిన వాళ్ళకి కూడా చాలా వరకు సీట్ అలాట్ అవ్వలేదు. అసలు నో సీట్ అలాట్మెంట్, ఏ కాలేజ్లో వాళ్ళకి సీట్ అవ్వలేదు. నాకు చాలా వరకు కమెంట్ చేశారు అక్క నాకు అసలు ఏ కాలేజ్లో సీట్ అవ్వలేదు అని. సో సెకండ్ కౌన్సిలింగ్కి మీరు జాగ్రత్తగా 70 to 80 కాలేజెస్ పెట్టండి గైస్. పర్లేదు ఎన్ని కాలేజ్ పెట్టినా పర్లేదు, 70 to 80, 90 కాలేజ్ పెట్టండి. ఎందుకంటే మీరు ఏ కాలేజ్ పెట్టకపోతే మళ్ళీ మీకు సెకండ్ కౌన్సిలింగ్ కూడా సీట్ అలాట్ అవ్వకపోతే ఇంకా వేస్ట్. ఇంకా మళ్ళీ మీరు మేనేజ్మెంట్కి వెళ్తే మీకు మనీ ఎక్కువ అయితే అన్ని ఫీ పే చేయాలి కదా. సో గైస్ సర్టిఫికేట్స్ మీరు ఎలా అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇది ఆన్లైన్లో పే చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తే అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్రింట్ తీసుకోండి. 5-6 కాపీస్ అనే ప్రింట్ తీసుకోండి. అండ్ ఇది ఎలా ఫీ పే చేయాలో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈజీ సేమ్ మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అప్లోడ్ జస్ట్ ఇక్కడ పే ఫీ దగ్గర క్లిక్ చేస్తే మీ కార్డ్ నెంబర్ అడుగుతుంది, కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు పే చేయండి. అండ్ కాలేజ్ అడ్మిషన్లో మీకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీ చెప్తారు. మీకు కాలేజ్ అడ్మిషన్ ఫీ ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది గైస్. కొన్ని కాలేజ్లో 5000 ఉంటుంది, కొన్ని కాలేజ్లో 10,000 ఉంటుంది. వాళ్ళు చెప్పిన ఫీ మీరు పే చేయాలి అండ్ ఎంత ఫీ చెప్తారో పే చేయాలి. అండ్ బీటెక్ డాక్యుమెంట్స్ మీ దగ్గర బీటెక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్, మీ ఆధార్ కార్డ్ అవన్నీ ఏమేమి ఒరిజినల్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్, ఇంకా ఫొటోస్ కానీ సాఫ్ట్ కాపీస్, ఆధార్ కార్డ్ జిరాక్సెస్, ఏమేమి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళందరూ అడుగుతారు. అవన్నీ మీరు ఆ కాలేజ్లో మీరు సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఫస్ట్ సీట్ అలాట్మెంట్ అయిన కాలేజ్ మీరు ఓకే అయితే. ఇన్ కేస్ మేము ఫస్ట్ వద్దనుకుంటే మీరు జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్లో పే చేయండి అండ్ నెక్స్ట్ దెన్ గో ఫర్ సెకండ్ కౌన్సిలింగ్. ఓకే గైస్ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పీజీసెట్ నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బై బై.